హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సిరి టాక్స్ 1, మీ శిరీష. వెల్కమ్ టు మై ఛానల్. మన సమాజం ఎక్కడుంది? మన ఆధ్యాత్మిక విలువలు ఎక్కడున్నాయి? మన సనాతన ధర్మాలు ఎక్కడికి వెళ్ళాయి? ఈ సనాతన ధర్మాలు, హిందూయిజం ఎక్కడికి పోయాయి? ప్రశ్నించే హక్కు మీకు లేదా? అరే, ఇదిగో చెప్తున్నా. స్త్రీ గురించి తప్పుగా మాట్లాడిన ప్రతి ఒక్క ఎదవకి చెప్తున్నా, నాశనం అయిపోతారా. అరే, కడుపుకి అన్నమే తింటున్నారా? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరారా? మీ ఇంట్లో తల్లులు లేరా? అక్క చెల్లెలు లేరా? మీరు మాట్లాడుతుంది ఎవరి గురించో తెలుసా? ఇక్కడ ఎవరి గురించో స్త్రీల గురించి మాట్లాడుతున్నామని మీరు అనుకుంటున్నారు, కానీ మీ ఇంట్లో వాళ్ళ గురించే, మీ వాళ్ళ గురించే మీరు తప్పుగా మాట్లాడుతున్నారని మీరు గ్రహించలేకపోతున్నారు. అలాంటప్పుడు ఈ దేవుడు ఆ దేవుడని కాదురా, మీ దేవుడు కూడా క్షమించడు. స్త్రీ అంటే ఒక మాతృమూర్తి, ఒక అబల గురించి ఇంత హీనంగా, దిగజారే విధానంగా మరి ఎలా మాట్లాడుతున్నారు మీరందరూ? అబలంటే ఒక ఆదిశక్తి స్వరూపం, అది ఏ మతస్థురాలైనా సరే. అటువంటి స్త్రీలను అవమానపరచటం మీకు ఎంతవరకు తగును? హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటారు. ఎక్కడ మీ గళాలు ఎక్కడ విప్పుతున్నారు? మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇలాంటి విషయం వచ్చినప్పుడు, ఒక స్త్రీలను అవమానపరుస్తున్నప్పుడు మీరందరూ మాట్లాడరా? మాట్లాడే హక్కు మీకు లేదా? మాట్లాడలేరా? ఈ మతస్థులు ఆ మతస్థుల్లో, ఆ మతస్థుల వాళ్ళు ఈ మతస్థుల వాళ్ళు, మొత్తానికి మీరందరూ కలిసి ఎవరిని కించపరుస్తున్నారయ్యా అంటే ఆడవాళ్లను కించపరిచే విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? స్త్రీలను అగౌరవపరుస్తూ మాట్లాడినప్పుడు అటు సనాతన ధర్మ పెద్దలకు కానీ, ఆధ్యాత్మిక పెద్దలకు కానీ మీకు వినపడలేదా? స్త్రీలను అగౌరవపరిచినప్పుడు ప్రియా చౌదరి గారు చాలా బాగా రియాక్ట్ అయ్యారు. మరి ఆవిడ రియాక్ట్ అయినందుకు చాలా మంది ఆవిడ్ని ట్రోల్ చేయటం మొదలు పెట్టారు. ఇప్పుడు నన్ను కూడా ట్రోల్ చేస్తారనుకోండి, అదే కామన్. నేనైతే మాత్రం అవన్నీ ఏం పట్టించుకోను అనుకోండి, ఐ డోంట్ కేర్. కానీ మరి మిగతా వాళ్ళందరూ కూడా ప్రతి స్త్రీ ఈ విషయంగా మాట్లాడాలి, తన వంతు హక్కు వినియోగించుకోవాలి. స్త్రీలను అగౌరవపరిచినప్పుడు మన స్త్రీలే వాళ్ళకు బుద్ధి చెప్పాలి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు స్వార్థంగా ఆలోచిస్తూ ఎంతసేపు ఉన్నా ప్రమోషన్స్ చేసుకుందామా, ఈ చేసుకుందామా అని ఆలోచిస్తూ ముందుకెళ్తున్నారే కానీ, ఇక్కడ స్త్రీలను అగౌరవపరిచారు అంటే మీ ఇంట్లో కూడా స్త్రీలు ఉన్నారుగా. ఇక్కడ ఒక స్త్రీని గురించి మాట్లాడలేదు, అందరు స్త్రీల గురించి మాట్లాడారు. అంటే మీ ఇంట్లో కూడా స్త్రీలు ఉన్నారు అంటే మీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా మాట్లాడారు. మరి మీరందరూ రండి, బయటికి రండి, మాట్లాడండి, ఈ దీని మీద పోరాటం చెయ్యండి. ఇలాంటి వాళ్ళకి ఇంకోసారి ఏ స్త్రీ గురించి కూడా తప్పుగా మాట్లాడకుండా బుద్ధి వచ్చేలాగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే అన్నీ మంచి జరుగుతుంది. చాలా మంది సనాతన ధర్మం గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతున్నారే, అవన్నీ ఎప్పుడు ఎవరైనా మాట్లాడతారు, అది కాదు. ఇలాంటప్పుడు ఇలా ఒక స్త్రీల్ని అగౌరవపరుస్తూ మాట్లాడినప్పుడే మీరందరూ బయటికి రావాలి, మాట్లాడాలి. ఎందుకని మాట్లాడట్లేదు? మన సంస్కృతిలో స్త్రీ యొక్క ప్రాముఖ్యత చాలా అమూల్యమైనది. అటువంటి స్త్రీ కన్నీరు కారిస్తే ఆ దెబ్బ మామూలుగా తగలదు. ఇలాంటప్పుడు మాటల్లో కాదు, ఏదైనా చేతల్లో చూపించాలి, మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ. ప్రియా చౌదరి గారు గళం విప్పినప్పుడు ఆవిడికి సపోర్టుగా నేనైతే ఆవిడికి ఎప్పుడూ అండగా ఉంటాను. ఆవిడికి లాగా ధైర్యంగా ప్రతి ఒక్క మహిళ బయటకొచ్చి మాట్లాడాలని, ఆవిడికి సపోర్టుగా నిలబడాలని, ఆవిడికే కాదు ఇలా స్త్రీని అగౌరవపరుస్తున్న ప్రతి ఒక్క నా కొడుక్కి బుద్ధొచ్చేలాగా చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ మతస్థులు ఆ మతస్థులు అని చెప్పి నేను మాట్లాడట్లా. వీళ్ళని వెనకేసుకురావడం, వాళ్ళని వెనకేసుకోవడం కాదు. ఇక్కడ ఏ మతస్థులైనా సరే, ఎవరైనా సరే, ఇక్కడ స్త్రీని అవమానించటం అనేది తప్పు. స్త్రీని అవమానించేవాడు వాడు ఏ మతస్థుడైనా సరే వాళ్ళ దేవుడు కూడా క్షమించడు. ఏ దేవుడు స్త్రీని అగౌరవపరిచేలాగా మాట్లాడమని ఏ దేవుడు చెప్పడరా. నాకు తెలుసు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది, కొంతమంది నన్ను ట్రోల్ చేస్తారని కూడా తెలుసు, నాకు బ్యాడ్ కామెంట్స్ పెడతారని కూడా తెలుసు. పెట్టినా ఐ డోంట్ కేర్. ఉన్నది ఉన్నట్టుగా నిజం మాట్లాడటమే నా హక్కు. చూడండి, స్త్రీలను ఎవరైతే ఎక్కడైతే అగౌరవపరుస్తూ మాట్లాడతారో నేనైతే సహించను. స్త్రీ లేనిదే మీరు ఎక్కడి నుంచి వచ్చారా? మేము లేనిదే మీరు లేరు. అలాంటి మమ్మల్ని అంటానికి మీకు నోర్లు ఎలా వస్తున్నాయి? నిజం చెప్పాలంటే నువ్వు మాట్లాడిన ఈ మాటలు నీ తల్లి వింటే కూడా నేను చెప్పుతో కొట్టుద్ది. ఏది ఏమైనా నేను చెప్తున్నది ఏంటంటే, స్త్రీని గౌరవించండి, ఎక్కడా అగౌరవపరచకండి, తక్కువ చేసి మాట్లాడకండి. స్త్రీ లేనిదే సృష్టి లేదు. ఇది గమనించి నోటిని
అదుపులో పెట్టుకొని ఎవరైనా సరే మాట్లాడితే చాలా మంచిది. అది మీకైనా, మీ ఫ్యామిలీకైనా, ఎవరికైనా సరే.